అంటే నీ రాజ్యం కాదు ఇది. అగ్రకులాల పోలీస్ స్టేషన్కి పోతే ఒక న్యాయం ఉంటుంది, అణగారిన వర్గాలకు ఒక న్యాయం ఉంటుంది, వాడు ఏ పార్టీ అన్నా కానీ. అలాంటి 90% మంది ఈ హైదరాబాద్ని కట్టింది మనమే, తెలంగాణని కట్టింది మనమే, వీళ్ళకి రాజ్యాన్ని ఉపజెప్పింది మనమే. మన ఓట్లతో వీళ్ళకి రాజ్యం వస్తుంది, మనం కట్టే ట్యాక్సులతో వీళ్ళ రాజ్యానికి డబ్బులు పోతున్నాయి. మనమే వాళ్ళ బహిరంగ సభలకి లారీలలో ఎక్కి ఇంత పులిహోర పొట్లం ఇస్తే 200 చేతులు 100 చేతులు పెడితే పోరగాళ్ళని సంటి పోరగాళ్ళని వదిలిపెట్టి మన అక్కలు అమ్మలు వాళ్ళ జెండా మోసుకుంటూ లారీలలో ఎక్కి పీనుగ ముఖాలు వేసుకొని రాత్రికి ఇంటికి వస్తారు 100 రూపాయల కోసం. ఏంది అంటే వాళ్ళ మీటింగ్లకి మనమే పోవాలా, వాళ్ళకి ఓట్లు మనమే వేయాలా, వాళ్ళకి ట్యాక్సులు మనమే కట్టాలా, వాళ్ళ భూములలో మనమే పనిచేయాలా, ఈ భవనాలు మనమే కట్టాలా, రాజ్యానికి డబ్బులు మనమే వేయాలా. అన్నీ ఇస్తే 4 కిలోల బియ్యం కోసం రేషన్ కార్డు ఇస్తాడట మనకి. ఆ 4 కిలోల బియ్యం రేషన్ కార్డు ఇచ్చి కంట్రోల్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టమంటాడు ఒకడు వచ్చి. మేమే ఇస్తున్నాం బియ్యం. ప్రధానమంత్రి ఫోటో ఎట్లా పెడతావు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఒక ఆయన వచ్చి చెబుతాడు. ఈ 4 కిలోల ముక్కిపోయిన బియ్యం కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని ఒకడు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఒకడు, ఇద్దరు అనుకుంటారు. మనమేమంటున్నామంటే మీ ఫోటోలు ఆడబెట్టాం, రోజు లక్షల మంది హాస్పిటల్లో మేము చచ్చిపోతున్నాం, మా సావుల కాడ మా గోరీల కాడ ప్రధానమంత్రి ఫోటో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మీరే చంపిర్రని చెప్తాం. మీ వల్లనే చచ్చినాం మేము. 4 కిలోల బియ్యం కాడనేమో నీ ఫోటో కావాలా, మరి సచ్చిన కాడ ఎవడు ఫోటో పెట్టాలా? ఇగో పౌష్టికాహారం నువ్వు ఇవ్వలేగా. సిగ్గు శరం ఉంటే ఈ రాజ్యాలకి ప్రతి నెల 3 కిలోల కందిపప్పు ఇవ్వని ఒక మనిషికి, ఒక్క మనిషికి 3 కిలోల కందిపప్పు ఇవ్వమనండి. ఈ రాజ్యానికి బుద్ధి సిగ్గు శరం ఇంకేమన్నా ఉంటే ప్రతి తలకి 3 కిలోల కందిపప్పు కావాలమ్మా నెలకి. ఇది పౌష్టికాహార సూత్రం. ఇది ఆ చిన్న పిల్లలకి రోజు 100 గ్రాముల వెన్న కావాలి, బట్టర్ కావాలి. అప్పుడు మెదడు తయారైంది, లోపల మెదడు తయారై వాడు చెప్పే లెక్కలు అర్థమైంది, ఇంగ్లీష్ అర్థమైంది. మనకు సోషలే వస్తుంది, మాది వాళ్ళకి బీసీలకి సోషల్ బాగొచ్చు అన్న నాకు అంటాడు. సోషల్ రాత్రట కథలు వింటాడు అనమాట మనోడు. లెక్కలంటే అందుకని హెచ్ఈజీ తీసుకున్నా సార్ నేను అంటాడు. హెచ్ఈజీ ఆట మళ్ళీ మన బతుకోక హెచ్ఈజీ మళ్ళీ రాఘవేంద్రరావు బిఏ లాగా అదొకటి చదువుతాడు మనోడు లాస్ట్. ఎందుకు అర్థం కాలే లెక్కలు? ఈ మెదడు తయారు కాలే, న్యూట్రిషన్ ఫుడ్ లేదు, ఒంట్లో రక్తం లేదు. మన వాళ్ళకి ఏర్పులాయని ఒక ఏర్పులాలు ఉన్నారాడ, అందరికి ఫిట్స్ రోగమే. ఏందని ఎంక్వైరీ చేస్తే తల్లులకు రక్తం లేక గర్భంలోనే ఫిట్స్ రావడానికి కారణమైంది. గర్భంలోనే ఫిట్స్ కారణం ఏంటి అంటే తల్లికి రక్తం లేక. ఆమె ఏదో ఒక ఆపరేషన్కి పోయింది, 40 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళకు ఏదో ఆపరేషన్ అప్పుడు సావటం, కారణంగా చచ్చిపోతారు. ఏంటంటే రక్తం లేక. రక్తం లేక అట్లా పోయిన తల్లి పీనుగే వచ్చింది సాయంత్రానికి. తెల్లారి మనం సాగుకుపోతాం. సాగుకుపోయేటప్పుడు మళ్ళీ తాగుడు, ఆ బాటిల్ తీసుకొని శవం కాడికి పోవటం, ఆడ తాగి రావటం, వాళ్ళకి అంత పోయించటం, మళ్ళీ దినం కాడ మళ్ళీ తాగుడు. ఏంటంటే చల్ల చేయాలని వాళ్ళు చల్లపరచాలి. మరి సచ్చింది ఎందువల్ల అని అడగరా అంటున్నా. ఎందుకు చనిపోయిందామా? ఎవడు చంపిండు తనని? రాజ్యం చంపిందా? ప్రధానమంత్రులు చంపిర్రా? పరిపాలించోడు చంపిండా? ఎవడు చంపిండు వాడిని? ఈ పోరగాళ్ళకి లెక్కలు రాక చదువు అయిపోయింది. ఎవరి వల్ల లెక్కలు రావట్లేదు ఆ పోరగాళ్ళకి? ఒక రాజ్యంలో అమ్మ కంటి చూపు పోయిందంతే. కంటి చూపు పోయిందట పొలగాడికి. ఎందుకు కంటి చూపు పోయిందని కోర్టుకి వేసిండు వాడు. నా బిడ్డకు కంటి చూపు ఎట్లా పోయిందని. కోర్టులో జడ్జి ఏం చెప్పిండో తెలుసా? ఈ రాజ్యం పౌష్టికాహారం ఆ బిడ్డకి పెట్టకపోవడం వల్ల ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజట ఆ బిడ్డకి పౌష్టికాహారం పెడితే కళ్ళు పనిచేసాయి, పౌష్టికాహారం పెట్టకపోవడం వల్ల కళ్ళు పోయినాయి. కాబట్టి మర్డర్ కేసు నమోదు చేయాలి రాజు పేరు మీద అని చెప్పిండు వాడు జడ్జి. మరి మనం ఇంతమందిని చేస్తున్నాం కదా, రోజు ఎన్ని మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద, రాజ్యం మీద ఎన్ని మర్డర్ కేసులు పెట్టాలంట? మర్డర్ కేసు పెట్టాల్సిన రాజ్యాన్ని నువ్వు గుండెలో పెట్టుకొని ప్రేమిస్తావు, వాళ్ళకు ఓటేస్తావు. నీ బిడ్డల్ని చంపిన రాజ్యాన్ని, నీ తండ్రిని చంపిన రాజ్యాన్ని, నీ పిల్లల్ని చంపిన రాజ్యాన్ని, నీ బిడ్డలకి చదువు లేకుండా చేసిన రాజ్యాన్ని, నీ తండ్రిని నీ తాతని దొరలు తన్నిన రాజ్యానికి నువ్వు ఓటేస్తావు. అది ఎట్లా కరెక్ట్ అయింది అంటే మా ఏం తన్నింది కరెక్టే సార్ అనే దాని అర్థం. మా అమ్మని ఏమే అంటాడు అనుకో ఒక ఆయన, మన తల్లిని ఏమే అన్న ఊర్లన్నీ మన తల్లిని ఏమే అన్న ఊర్లే. మరి వాళ్ళకి ఓటేసినవంటే మా అమ్మని ఏమే అన్నది నీకు ఇష్టం అన్నమాట.
మీ తాతని పట్టుకొని జుట్టు పట్టుకొని తన్నింది నీకు ఇష్టం అన్నమాట వాళ్ళకి ఓటు వేయటం. మన భూమి గుంజుకొని మన భూమి లేకుండా మన తాతల్ని తండ్రుల్ని చెప్పు తీసుకొని కొట్టారు గ్రామాలలో, అంటే నీకు ఇష్టం అన్నమాట వాళ్ళకి ఓటు వేయడం. ఇదా న్యాయం అంటే? ధర్మం అంటే ఇదేనా? ఇదేనా మనం ఆలోచించేది? మనుషులు ఎట్లా చచ్చిపోతున్నారు అర్థం కావద్దా? పూర్వజనులకు చదువు ఎందుకు రావట్లేదు అర్థం కావద్దా? అనారోగ్యాల పాలవుతున్నారు ఎందుకు అర్థం కావద్దా? ఇవన్నీ ఎవరు ఆలోచించాలమ్మా? నేను ఒక్కడిని 10,000 కిలోమీటర్లు తిరగటం, నన్ను పోగొట్టడం వీళ్ళు. నన్ను ఎందుకు పోగొడతారు? నా ఎమ్మడి నడవండి దమ్ముంటే. నా ఎమ్మడి నడవకుండా నన్ను పోగొట్టేది అంటున్నా. నేను నన్ను 10,000 కిలోమీటర్లు నడవమనట్లే. నేను 10 అడుగులు వేయండి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి రండి, రాజ్యం కోసం యుద్ధం చేద్దాం, రాజ్యాన్ని తెచ్చుకుందాం మనం.